ఇలా చెబుతూ అనేక రకాలైనటువంటి యమయాత్రలన్నీ కూడా పెడుతూ ఉంటారు ఈ పాపాత్ముల్ని. అసలు ఈ పాపాత్ములకి ఏ రకమైనటువంటి శిక్షలు వేస్తారు అనే విషయాన్ని ఒకసారి చూద్దాం మనం. పాపాలు చేసినటువంటి వాళ్ళకి రకరకాలైనటువంటి శిక్షలు వేస్తూ ఉంటారు. ఏమిటి శిక్షలు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకంగానూ కూడా దయా దాక్షిణ్యము అనేది ఉండదు. శిక్ష అమలు పరచడమే వాళ్ళ యొక్క కర్తవ్యం అంతే. వాళ్ళు చేసేది ఏమిటి అంటే మండుతూ ఉన్నటువంటి నిప్పుల కొలువిలో ఈ పాపాత్ముని తీసుకెళ్లి తోసి పారేస్తారు. భయంకరంగా మండుతూ ఉంటుంది మంట. అదే సామాన్యమైనటువంటి మంట కాదు. అందులో ఇనుము తీసుకెళ్లి వేస్తే ఇనుము కరిగిపోతుంది. అటువంటి మంట ఉంటుంది. ఆ మంటలోకి ఇటువంటి వాళ్ళని తీసుకెళ్లిపోయి ఒక్క తోపు తోసేస్తారు. మలమల మాడి మాడి క్షణాల్లో మసైపోతాడు. చూడండి, ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ. కొంతకాలం క్రితం మనకి తెలుసు, మన ఇంటి దగ్గరే అంటే విజయవాడలోనే ఒక కేసు జరిగింది మనకి. 8 సంవత్సరాల పిల్లని పీకె పిసిగి చంపేసి తీసుకెళ్లిపోయి ఇనుము కరిగించేటటువంటి ఫర్నెస్ లో పారేశాడు. అందులో ఆ పిల్ల మాడి మసి అయిపోయింది. ఏమీ మిగలలేదు, ఆనవాళ్ళు కూడా లేదు. కానీ ఆ పిల్ల వేలికి ఉన్నటువంటి వజ్రపు టుంగరం, అందులో ఉన్నటువంటి వజ్రం మాత్రం అలా మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన వజ్రం యొక్క ఆధారంతో ఇక్కడ హత్య గావించబడింది ఈ పిల్లేను అని ఆ కేసును పట్టుకోవడం జరిగింది. మానవులే ఇటువంటి క్రూరమైనటువంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి విధించే శిక్షలు ఎలా ఉంటాయి? ఈ మాటను చూడండి ముందు. వీళ్ళని ఇంత భయంకరమైనటువంటి ఫర్నెస్ లో పడేయరు. వీళ్ళని నిప్పుల్లో దోస్తారు అంతే. నిప్పులు కాలుతూ ఉంటాయి, వీళ్ళేమో మాడిపోరు. ఆ నిప్పులు కాలుతూనే ఉంటాయి, వీళ్ళు మాడరు. వీళ్ళు అరుస్తూనే ఉంటారు, కేకలు పెడుతూనే ఉంటారు, భరించలేరు. అలాగే ఉంటుంది. మధ్య మధ్యలో కాలుతూ ఉన్నటువంటి ఇనుప సువ్వలు తెచ్చి పొడుస్తూ ఉంటారు. మొక్కజొన్న కండెని నిప్పుల మీద ఏ రకంగా అయితే కాలుస్తారో అలా పెట్టి వీళ్లను కూడా నిప్పుల మీద కాల్చడం, అటు ఇటు తిప్పి మరీ కాల్చడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి కుక్కలు ఈ కాలినటువంటి మాంసాన్ని మహా రుచికరంగా పీక్కు తింటూ ఉంటాయి. వీళ్ళు భయంకరంగా కేకలు పెడుతూ ఉంటారు. జీవించే ఉంటారు కాబట్టి కేకలు పెడుతూ ఉంటారు. వీళ్ళ శరీరాన్ని పీక్కు తింటున్నాయి, వీళ్ళు కేకలు పెడుతూ ఉంటారు. అయినా సరే కుక్కలు వదిలిపెట్టవు. కత్తులతో నరుకుతూ ఉంటారు. ఆ కత్తులతో నరుకుతూ ఉంటే శరీరానికి విపరీతమైనటువంటి బాధ, యమ బాధ వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు. కానీ విచిత్రం ఏమంటే నరికిన తర్వాత శరీరం ముక్కలైపోదు, మళ్ళీ ఆ ముక్కలన్నీ అంటుకుని మామూలు శరీరంగా తయారైపోతుంది. ఎందుకనంటే ఇంకో శిక్షను అనుభవించాలి. ఒక శిక్ష తర్వాత ఇంకో శిక్ష అనుభవించాలి కాబట్టి నీ యాతనా శరీరానికి మళ్ళీ పూర్తి రూపం వచ్చేస్తూ ఉంటుంది శిక్ష పూర్తి అయిపోయిన తర్వాత. చాలా ఎత్తైనటువంటి కొండ మీద తీసుకెళ్తారు. అక్కడి నుంచి ఒక్కసారి కిందికి తోసేస్తారు. ఆ కొండను ఎక్కలేవు. ఎక్కలేకపోతే నీ మెడకి తాడు కట్టి కాళ్ళు చేతిలో పట్టుకుని లాక్కెడతారు, నేల మీద ఈడ్చుకుని పోతారు. నిన్ను నేల మీద ఈడ్చుకుని పోతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రాళ్లు ముళ్ళు ఇవన్నీ కొట్టుకుని నీ శరీరం అంతా కూడా తెగిపోతూ ఉంటుంది, రక్తం కారిపోతూ ఉంటుంది. నువ్వు భరించలేక కేకలు పెడుతూ ఉంటావు, సృహ తప్పిపోతూ ఉంటావు. నువ్వు సృహ తప్పిపోతే నీకు మంచినీళ్ళు ఇస్తారు. నువ్వు బాగా అలసిపోతే నీకు కొంచెం ఆహారం ఇస్తారు. ఎందుకని అంటే నువ్వు అలసిపోయి సృహ తప్పిపోయావు అనుకో, మరి శిక్ష ఎవరు అనుభవిస్తారు? అది నీకు తెలియాలి కదా. అందుకని నీకు మళ్ళీ ఆహారం నీళ్లు ఇస్తారు. కొంచెం సేవ తీర్చుకున్న తర్వాత మళ్లీ లాక్కెడతారు. నీ మీద దారి తెలిసి కాదు అక్కడ ఇచ్చేది. ఇవన్నీ నీకు ఇచ్చేది ఎందుకు అంటే ఆ శిక్షను అనుభవించాలి కాబట్టి ఇలా కింద నుంచి పైకి కాళ్ళకి తాడు కట్టి పైకి లాక్కెడతారు కొండ మీదికి.
అలా లాక్కెళ్లిన తర్వాత ఆ కొండ మీద నుంచోబెట్టి వెంటనే తోసేయరు. అక్కడ పరిసరాలని ముందు నీకు చూపిస్తారు. అసలు అక్కడ పరిసరాలు చూసేటప్పటికే ఆ కొండ మీద నుంచి నేను కిందకి తోస్తారు అని తెలిసేటప్పటికే నువ్వు చాలా వరకు చచ్చిపోతావు, భయంతో గడాగడా వణికిపోతావు. నేను ఆ స్థితిలోనే చాలాసేపు పెడతాను. వెంటనే తోసేయరు. నీ కళ్ల ముందు అనేక మందికి ఆ శిక్ష అమలు చేస్తూ ఉంటారు. ఇటువంటి శిక్ష నాకు కూడా అమలు చేస్తారు అని నువ్వు చూస్తూ ఉంటావు, భయపడుతూ ఉంటావు. నీ శరీరం అంతా కూడా కొయ్యబారిపోతూ ఉంటుంది. విపరీతమైనటువంటి బాధ అనుభవిస్తూ ఉంటావు ఆ స్థితిలో. నిన్ను ఆ స్థితిలోనే చాలా వరకు అట్టి పెడతారు. అదే శిక్ష నీకు. ఆ తర్వాత నిన్న పైనుంచి కిందికి తోసేస్తారు. కిందికి తోసేస్తే ఒక్కసారిగా చచ్చిపోవు. ఆ కిందికి పడుతూ ఉన్నప్పుడు అనేక రాళ్లు ఉంటాయి దవలో. ఆ రాళ్ల మీద పడతావు. ఆ రాళ్ల మీద నుంచి నీకు శరీరానికి విపరీతమైన దెబ్బలు తగులుతూ ఉంటాయి. ప్రాణాలు మాత్రం పోవు. నువ్వు బతికే ఉంటావు. నువ్వు ఆ బాధతో కేకలు పెడుతూ ఉంటావు. కత్తుల్లాంటి రాళ్లు ఉంటాయి. అనేకమైన వృక్షాలు ఉంటాయి. ఆ వృక్షాలకి ఆకులు ఉన్నాయి. అసిపత్రములు అంటారు. ఆకులన్నీ కూడా కత్తుల్లాగా ఉంటాయి. ఆకు కనుక తగిలింది అంటే నీ శరీరం గీరుకుపోతుంది, చీరుకుపోతుంది, తెగిపోదు, చీరుకుపోతుందంటే విపరీతమైనటువంటి బాధ పెడుతూ ఉంటుంది. భయంకరమైనటువంటి సర్పాలు మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటాయి. చివరికి నేల మీద పడతావు. నేల మీద ఇనప ముళ్ళు, శూలాలు గుచ్చి ఉంటాయి. అవన్నీ గుచ్చుకుంటాయి నీ శరీరానికి. నువ్వు బాధపడతావు, విపరీతంగా బాధపడుతూ ఉంటావు. కానీ మరణించవు. ఒకవేళ మరణిస్తే మళ్లీ నీకు ప్రాణం పోస్తారు, మళ్లీ నిన్ను జీవింపజేస్తారు. ఇంకో శిక్ష అనుభవించాలి నువ్వు. ఈ రకంగా ఈ శిక్ష పడుతుంది. కాళ్ళు చేతులు తాళ్లతో కట్టి తీసుకెళ్లి నడి సముద్రంలో బారేస్తారు. చుట్టూ భయంకరమైనటువంటి మొసళ్ళు, తిమింగలాలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. అవన్నీ నేను పట్టుకోవడానికి వస్తూ ఉంటాయి. నువ్వు వాటి నుంచి ఏ రకంగా అయినా సరే తప్పించుకోవాలి, నీ ప్రాణాలు కాపాడాలి అని చెప్పేసి నువ్వు కాపాడుకోవటానికి, నువ్వు కాపాడుకోవటానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఈ లోపల నీ కాళ్ళకు కట్టినటువంటి ఈ తాళ్లు తీయిపోతాయి. కాళ్ళకి చేతులకు కట్టిన తాళ్లు. ఇప్పుడు నువ్వు ఈడుకుని అటు ఇటు వెళ్ళబోతూ ఉంటావు. నీ వెనకాల ఈ మొసళ్ళు, ఈ తిమింగలాలు పడుతూ ఉంటాయి. కానీ అవి నిన్ను పట్టుకోవు. పట్టుకోవడానికి వస్తూ ఉంటాయి. ఏ మాత్రం ఏమో పట్టుగా ఉన్నా కొరికేస్తాయి. అందుకని వాటి నుంచి తప్పుకోవడానికి నువ్వు విపరీతమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటావు. చూడండి మానవుడి యొక్క స్థితి ఏ రకంగా ఉంటుంది. చివరికి ఆ మొసళ్ళు, తిమింగలాలు వీడిని కాస్త చంపేస్తాయి. ముక్కలు ముక్కలుగా చేసి చంపేస్తాయి. బతిగుండంగానే ఇతని కాళ్ళు చేతులు కొరుక్కుని తినేస్తాయి అవి. అటువంటి భయంకరమైన స్థితిలో మరణిస్తాడు. మళ్లీ అతని యాతన శరీరం యథాతథంగా వస్తుంది. ఇంకో శిక్షకి సన్నద్ధం అవుతాడు. ఇప్పుడు తీసుకెడతారు. మండుతూ ఉన్నటువంటి ఆ నేల మీద నుంచి లాక్కెడుతూ ఉంటారు. ఆ దోవలో భయంకరమైనటువంటి పులులు, సింహాలు, తోడేళ్లు ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. మీద పడి పీకేస్తూ ఉంటాయి. అక్కడ ఎవరు ఉండరు. నువ్వు అక్కడివే ఉంటావు. నీ మీద పడి పీక్కు తింటూ ఉంటాయి. నీ రక్తాన్ని తాగేస్తూ ఉంటాయి. నాలుకతో నీ శరీరంలో ఉన్నటువంటి మాంసం మొత్తం అవి అలా నాకేస్తూ ఉంటాయి. నేను రక్షించేవాడు ఎవరు ఉండరు. భయంకరంగా కేకలు పెడుతూ ఉంటావు. ఆ బాధలు భరించలేక నువ్వు అరుస్తూ ఉంటావు. నీ శరీరాన్ని పులులు, సింహాలు పీకి తింటూ ఉంటాయి. ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం కూడా చూడండి. అలా నీ శరీరాన్ని అవి కొరుక్కు తింటూ వాటిల్లో అవి కొట్టుకుంటూ ఉంటాయి. నీ శరీరాన్ని కొరికేసాయి. నీ శరీరం నుంచి మాంసం ముక్కల్ని వేరు చేశాయి. అవి ఇప్పుడు తినవు. ఆ తినటానికి తెగినటువంటి ఈ మాంసం ముక్కని తినటానికి వాటిల్లో అవి కొట్టుకుంటూ ఉంటాయి. నిన్ను అక్కడ పెట్టి నువ్వు జీవించే ఉన్నావు. వాటిని చూస్తూ ఉన్నావు. ఏది గెలిస్తే అది నిన్ను పూర్తిగా తినేస్తుంది. ఆ గెలుపు కోసం అవి కొట్టుకుంటూ ఉన్నాయి. మధ్య మధ్యలో వచ్చి వాటి పిల్లలు నీ శరీరాన్ని నాకి బారేస్తూ ఉంటాయి, పీకి బారేస్తూ ఉంటాయి. అందులో ఉన్నటువంటి మాంసము, రక్తము తాగేస్తూ ఉంటాయి. ఏం చేయలేనటువంటి పరిస్థితిలో, నిస్సహాయమైనటువంటి స్థితిలో అలా బేలగా చూస్తూ ఉంటావు. అంతగాని నువ్వేం చేయలేవు. చివరికి అవి నీ శరీరాన్ని పూర్తిగా తినేస్తాయి. మళ్లీ నీకు ప్రాణం పోస్తారు.
ఈ యాతనా శరీరం మళ్లీ వస్తుంది. ఏనుగలు నిన్ను తొక్కుతూ ఉంటాయి. ఆ ఏనుగలు కూడా ఎలా తొక్కేస్తాయి అంటే, నువ్వు నేల మీద నిన్ను పడేసి ఒక కాలు మీద దాని కాలు పెట్టి తొక్కుతుంది, రెండో కాలుని తొండంతో పట్టుకుని చీల్చి పారేస్తుంది. జరాసంధుడిని ఏ రకంగా అయితే భీముడు చీల్చాడో అట్లా నీ శరీరాన్ని 2 ముక్కలుగా చీల్చి పడేస్తుంది. అది కూడా ఒకేసారి చీల్చదు, కొంచెం 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 అలా చీల్చి చివరికి నీ శరీరాన్ని 2 ముక్కలుగా చేసి అట్లా పారేస్తుంది. నీ శరీరంలో ఉన్నటువంటి కాళ్ళు చేతులు ఈ భాగాలన్నీ కూడా విడివిడిగా తీసి పడేస్తుంది. భయంకరమైనటువంటి మృత్యువు ఊహించడానికి కూడా లేదు. యమదూతల్ని కళ్ళు పీకేస్తారు, చెవులు కోసేస్తారు, ముక్కులు పీకేస్తారు, నీ నోట్లో ఉన్నటువంటి పళ్ళన్నీ కూడా లాగి అవతల పడేస్తారు. నువ్వు భయంకరంగా గోలబెడుతూ ఉంటావు. నీ శరీరం మీద ఉన్నటువంటి చర్మాన్ని లాగేస్తారు. ఇనప ముక్కులు కలిగినటువంటి కాకులు గద్దలు నిన్ను చీల్చేస్తూ ఉంటాయి నిలువున, సామాన్యంగా కాదు. కాబట్టి ఓ మానవులరా, ఈ లోకంలో తప్పులు చేయటము పాపాలు చేయటము అనేది కేవలం సరదా కోసం చేయొద్దు. మానవుడు బతకడానికి గుప్పెడు మెతుకులు చాలు. మనకి ఎన్ని డబ్బులు కావాలి చెప్పండి, మనకి ఎంత ధనం సంపాదిస్తే సరిపోతుంది? స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకుని ఏం చేస్తాం? వాటి వల్ల ఉపయోగం ఏమిటి? దేశ సంపదని కొల్లగొట్టడం తప్పించి ఇంకేమైనా ఉందా? చెప్పేవి శ్రీరంగ నీతులు అనే ఈ పద్ధతికి మాత్రం మీరు ఎప్పుడో ఉదాహరణ కావద్దు. చేసేది మంచి పనులు చేయండి. అందుకోసమే ఇప్పుడు ఈ ఉపన్యాసాలు మనం చెప్పుకునేది. ఈ నరకలోకాల్లో తామిశ్రము, అంధతామిశ్రము అనే లోకాలున్నాయి. సామాన్యమైనటువంటి లోకాలు కాదు. చాలా భయంకరమైనటువంటిది ఏమిటంటే తామిశ్రం. అంధతామిశ్రం ఇంకా భయంకరమైనటువంటిది. పెద్ద పెద్ద బాణీలు పెట్టి అందులో నూనె కాస్తూ ఉంటారు. ఆ నూనె పొగలొస్తూ ఉంటుంది. అంత బాగా కాల్చినటువంటి ఆ నూనెలో ఈ పాపాత్ముడిని పట్టుకొని అందులో వేయిస్తారు. ఒడియాలు అప్పడాలు వేయించినట్టుగా వేయిస్తారు నిన్ను. అప్పుడు బయటికి తీసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా తినేస్తారు. మళ్లీ నీకు ప్రాణం పోస్తారు, నీ యాతన శరీరం నీకు వస్తుంది. అలా వాళ్ళు వేయిస్తూ ఉన్నప్పుడు విపరీతమైనటువంటి బాధను నువ్వు అనుభవిస్తావు, మరణిస్తావు. మళ్లీ నీ ప్రాణం నీకు వస్తుంది, నీ యాతనా శరీరం నీకు వస్తుంది. మళ్లీ నువ్వు శిక్షకు రెడీ అయిపోతావు. నిన్ను ఇనప శూలాలకి గుచ్చి అలా నేలలో పాతి పెడతారు. నేలలో శూలాన్ని గుచ్చి ఆ శూలానికి నిన్ను గుచ్చుతారు పైన. నువ్వు మరణించవు. మృకండ మహర్షికి గతంలో మహారాజు గారు శిక్ష వేశారు అనే సంగతి మీకు తెలుసు. చూడండి, మృకండుడికి శిక్ష వేశారు. ఏమిటి అంటే నేల మీద నుంచోబెట్టి కింద నుంచి గుదస్థానంలో నుంచి శూలాన్ని లోపలికి గుచ్చేశారు. దాంట్లో నుంచి బయటికి రాలేడు. కదిలితే నొప్పెడుతుంది, ఏం చేయలేడు, మరణించడు. రక్తం మాత్రం అలా కారుతూ ఉంటుంది. లోపల ఈ శూలం ఉన్నది, ఏ మాత్రం కదిలినా ఆ శూలాన్ని పెడుతూ ఉంటుంది. విపరీతమైనటువంటి బాధ పెడుతూ ఉంటుంది. అటువంటి శిక్షలు వేస్తారు, సామాన్యమైనటువంటి శిక్షలు కాదు. శరీరాన్ని ఇనప మేకులతో ఇనప సూదులతో పొడుస్తూ ఉంటారు, కత్తులతో చీరేస్తూ ఉంటారు. చాలా భయంకరంగా ఉంటాయి. తల్లిని, తండ్రిని, గురువుని, ఆచార్యుడిని పూజించనటువంటి వాళ్ళు వైతరిణి నదిలో పడి మునిగిపోతారు. పతివ్రత అయినటువంటి స్త్రీని అవమానపరిచినటువంటి వాళ్ళు, వాళ్ళకి పట్టేటటువంటి దుర్గతి వర్ణనాతీతము. స్త్రీల యందు అసభ్యంగా ప్రవర్తించినటువంటి వాళ్ళు నీచమైనటువంటి, దుర్భరమైనటువంటి, మన నోటితో చెప్పుకోవడానికి కూడా వీల్లేనటువంటి శిక్షలు అనుభవిస్తారు. ఇప్పుడు ఈ అత్యాచారాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి, వీళ్ళందరినీ కూడా
అక్కడ ఇనప బొమ్మలు ఉంటాయి, స్త్రీల యొక్క బొమ్మలు, ఇనప బొమ్మలు ఉంటాయి, ఇనప విగ్రహాలు. వాటిని ఎర్రగా కాల్చి వీళ్ళని తీసుకెళ్లి ఆ విగ్రహాన్ని కావలించుకోమంటారు. ఈ అత్యాచారం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా శిక్ష అది. ఆ ఇనప బొమ్మల్ని కావలించుకోండి అంటారు. నువ్వు గనక ఆ పని చేయకపోతే నిన్ను కింద పడేసి నీ మీద పడేస్తారు ఆ బొమ్మని, ఆ కాలుతో ఉన్నటువంటి ఎర్రగా కాలినటువంటి ఇనప బొమ్మని. ఆ రోజున అమ్మాయి మీద నువ్వు అత్యాచారం చేసావు కదా, దాని ఫలితం ఎలా ఉంటుందో చూడు అని నిన్ను ఇటువంటి శిక్షకు గురి చేస్తారు. మళ్లీ ఎప్పుడు నేను ఇటువంటి పని చేయను మహాప్రభు, నన్ను రక్షించండి, నన్ను క్షమించండి అని గోల గోల పెడుతూ ఉంటాడు. నీ మొర ఆలకించేవాడు ఎవ్వరూ ఉండరు. రోడ్డు మీద పోయే మనిషిని కత్తులతో నరికి చంపేస్తారు చూడండి. అటువంటి దుర్మార్గులకి వేసే శిక్ష మహా దుర్మార్గంగా ఉంటుంది. నువ్వు రోడ్డు మీద పెడుతూ ఉంటావు, వెనకాల నుంచి పులి సింహాన్ని వెంటబడతాయి, నువ్వు పరుగులు పెడుతూ ఉంటావు, అవి నీ వెంట పడుతూ ఉంటాయి, నీ పరుగులు పెడుతూ ఉంటావు. నీకు ఒక చెయ్యివాడు దూరంలోకి వచ్చేస్తాయి అవి. విపరీతమైనటువంటి భయంతో, గుండె అయిపోయే భయంతో నువ్వు పరుగులు పెడుతూ ఉంటావు, పరిగెత్తలేవు, అలసిపోతావు, నేల మీద పడిపోయే స్థితి వస్తుంది. ఇప్పుడు అవన్నీ కూడా నీ మీద పడి, అంటే ఇంత దూరం నిన్ను పరిగెత్తించి ఆ భయము, బాధ అనేవి ఎలా ఉంటాయో నీకు రుచి చూపించి అప్పుడు నేను నేల మీద పడేసి చీల్చి చంపేస్తాయి. నువ్వు ఎంత క్రూరంగా అయితే ఆ రోడ్డు మీద ఆ మనిషిని నరికి చంపావో అంత క్రూరంగా నువ్వు కూడా నిన్ను చీల్చి చంపేస్తాయి ఆ పుల్లు సింహాలు. సామాన్యంగా కాదు. కాబట్టి ఓ మానవులారా, ఎప్పుడూ కూడా పొరపాటు చేయవద్దు, తప్పు పనులు చేయవద్దు. పొరపాటు చేస్తే సరిదిద్దుకోవచ్చు, కానీ తప్పులు సరిదిద్దుకునేవి కాదు. కావాలని చేసేవే తప్పులు. ఈ తప్పు అని తెలిసి చేసేదే తప్పు. ఇటువంటి తప్పులకి నిష్కృతి అనేది ఉండదు. యమధర్మరాజు నిర్దాక్షిణ్యంగా వీళ్ళందరికీ కూడా శిక్షలు వేస్తాడు. అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవాళ్ళు, చెయ్యకూడనటువంటి పనులన్నీ కూడా చేసేవాళ్ళు, కపట స్వభావం కలిగినటువంటి వాళ్ళు, ఇతరులను మోసం చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, పెద్ద పెద్ద వృక్షాలని నరికేసేవాళ్ళు. ఇటువంటి వాళ్ళంతా కూడా చాలా భయంకరమైనటువంటి శిక్షలను అనుభవిస్తారు. ఏమిటి అంటే, బూడిద వృక్షానికి వీళ్ళని కట్టేసి ఆ వృక్షాన్ని నిప్పు పెడతారు. ఆ చెట్టుతో పాటుగా వీళ్ళు కాలిపోతారు. అలాగే మనం ఆవుల్ని పెంచుతూ ఉంటాం. దూడకి పాలు వదలకుండా ఆవు దగ్గర ఉన్నటువంటి పాలన్నీ పిండేసుకునేవాళ్ళు. వీళ్ళు యమలోకంలో ఆకలికి విపరీతమైన బాధపడతారు. వీళ్ళకి ఆకలి దప్పిక తీర్చే మానవుడు ఎవడో ఉన్నాడు అక్కడ. ఎవరు వీళ్ళకి రక్షించడం కోసం రారు. అటువంటి కష్టాలోనే వీళ్ళు అనుభవించాల్సి వస్తుంది యమలోకంలో. అంతేకాదు, ఇక్కడ ఇంకో విషయం కూడా జరుగుతుంది. యమలోకంలో ఇన్ని రకాలైనటువంటి శిక్షలు అనుభవించిన తర్వాత అయిపోయింది, స్వర్గం నరకం అన్నీ అయిపోయినాయి, మళ్ళీ ఈ భూలోకంలోకి వచ్చి జన్మించాలి. కర్మశేషాన్ని అనుభవించడానికి మానవుడు ఈ భూలోకంలోకి వచ్చి జన్మిస్తాడు. మన జన్మ అనేది ఎప్పుడు కూడా పూర్వజన్మల్లో మనం చేసినటువంటి కర్మ ఫలితాన్ని బట్టి ఉంటుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. పూర్వజన్మల్లో మనం మంచి కర్మలు కనుక చేసి ఉంటే ఉత్తమమైనటువంటి జన్మలు ఎత్తుతాం, లేకపోతే దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి జన్మలు ఎత్తవలసి వస్తుంది. బ్రహ్మహత్య చేసినటువంటి వాడు క్షయరోగిగా జన్మిస్తాడు. గోహత్య చేసినటువంటి వాడు మరిగుజ్జువాడుగా జన్మిస్తాడు, పొట్టివాడుగా జన్మిస్తాడు. చిన్నపిల్లల్ని చంపినటువంటి వాడు కుష్ఠరోగిగా జన్మిస్తాడు. అలాగే స్త్రీల్ని చంపినటువంటి వాడు, గర్భస్రావాలు చేసేవాడు బోయేవాడుగా జన్మిస్తాడు.
మనం సంభోగింప తగనటువంటి ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకునేటటువంటి వాడు నపుంసకుడుగా జన్మిస్తాడు. తినకూడనటువంటి పదార్థాలు తిన్నటువంటి వాడు, మాంసాన్ని తిన్నటువంటి వాడు కుష్ఠరోగంలో అందులో కూడా ఎర్రని శరీరము కలిగినటువంటి వాడుగా జన్మిస్తాడు. ఆ కుష్ఠరోగంలో కూడా మళ్ళీ చాలా రకాలున్నాయి. కళ్ళు తాగినటువంటి వాడు, మద్యం తాగినటువంటి వాడు నల్లని దంతాలు కలిగిన వాడుగా జన్మిస్తాడు. తినకూడనటువంటి పదార్థాలు తిన్నటువంటి బ్రాహ్మణుడు గనక అయినట్లయితే జలోదర వ్యాధితో బాధపడతాడు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ విషయం ఎందుకని చెప్తున్నామంటే మిగిలినటువంటి కులాల వాళ్ళకి మాంసం తినకూడదు, మద్యం తాగకూడదు అనే నియమం ఏమీ లేదు. మానవుడు ఎవరూ కూడా ఈ పని చేయకూడదు అనే నియమాలు ఉన్నాయి, అది వేరు. కానీ ప్రత్యేకించి బ్రాహ్మణ కులంలో జన్మించినటువంటి వాడు మాత్రం మధుమాంసాలకి చాలా దూరంగా ఉండాలి. అటువంటి వాడు ఈ పని కనుక చేసినట్లయితే జలోదర వ్యాధి అనేది వస్తుంది. తాను షడ్రసోపేతంగా భోజనం చేస్తూ ఇతరులకు ఏమీ పెట్టనటువంటి వాడు గొంతుకలో పుళ్ళొస్తాయి వాడికి. అంటే ఏ రకమైనటువంటి ఆహారం కూడా తినలేడు. ఎదురుకుండానే ఆహారం అనేది ఉంటుంది, కానీ వాడు మాత్రం ఏ రకమైన ఆహారం తినలేడు. ఇక్కడే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. మా ఊళ్ళో ఒక వైశ్య శిఖామణి ఉండేవాడు. చాలా డబ్బులు సంపాదించాడు, అయింది బంగారపు కొట్టు. నా చిన్నప్పుడే కోట్ల రూపాయలకు అధిపతి అయింది, కోటీశ్వరుడు. ఆయన షాపు అంటే అసలు తెలియని వాళ్ళు ఎవరూ లేరు. బంగారం ఎంత కావాలన్నా కూడా దొరుకుతుంది ఆయన దగ్గర. ఆ రోజుల్లో బాంబే నుంచి దొంగ బంగారం తెప్పించి అమ్మేవాడు అని చెప్తూ ఉండేవాళ్ళు. అలా దొంగ బంగారం తీసుకొస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు దవలో పట్టుకున్నారు కూడాను. ఇంతకీ విచిత్రం ఏమంటే దుర్మార్గమైన పనులు అనేకాలు చేసి ఆయన కోట్లు సంపాదించేశాడు. కస్టమ్స్ వాళ్ళు, పోలీసులు చాలా మంది ఆయన ఇంటి మీద చాలాసార్లు రైడింగ్ కూడా చేశారు. వాళ్ళు పెట్టుకున్నటువంటి ఊరగాయ జాడీలో కూడా చేతులు పెట్టి కెరికేశారు, ఎక్కడన్నా ఏమన్నా దాచిపెట్టారేమో అని. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆయనకి 70 సంవత్సరాలు వచ్చినాయి, కానీ చేసే పనులు మాత్రం మానలా. ఆ రోజుల్లో మాకు తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే ఆయన భోజనం చేయడు అని. ఎందుకని, ఏమైంది అన్నాం. మధ్యాహ్నం చేయడం, రాత్రి చేయడం, అసలు భోజనమే చేయడు ఆయన అన్నారు. ఎందుకని, కంచంలో అన్నం పెట్టి ఎదురుకుండా ఆయన టేబుల్ మీద పెడితే ఆ అన్నం అంతా పురుగులల్లే కనిపించేది ఆయనకి. అది అన్నం మెతుకులల్లే కనిపించేవి కాదట. అన్నం మెతుకులన్నీ కూడా భయంకరమైనటువంటి తెల్లటి పురుగుల్లాగా కదులుతూ ఉన్నట్టుగా కనిపించేవిట. అందుకని ఆయన అన్నం తినేవాడు కాదు. చూడండి, ఎంత సంపాదిస్తే ఉపయోగం ఏంటి? ఈ లోకంలోనే ఈ స్థితి పొందాడు అంటే ఇంకా ఆ యమలోకంలో ఎన్ని రకాలైనటువంటి బాధలు పడి ఉంటాడో లెక్క పెట్టుకోండి. అందుకే ఇక్కడ తాను మాత్రం షడ్రసోపేతంగా సృష్టిగా భోజనం చేస్తూ బయట వాళ్ళకి ఏమీ పెట్టనటువంటి వాడు కంఠంలో పుళ్ళొస్తాయి వాడికి. శ్రాద్ధం పెడుతూ ఉన్నాడు, అందులో పరిశుద్ధి లేకుండా అన్నం గనక పెట్టినట్లయితే విచిత్రమైనటువంటి కుష్ఠరోగం వస్తుంది. బాగా గర్వించి గురువుని గనక తిరస్కరించినట్లయితే అపస్మారము అనే రోగాన్ని పొందుతాడు. వేదాన్ని, శాస్త్రాల్ని నిందించేటటువంటి వాడు పాండరోగం పొందుతాడు. అబద్ధ సాక్ష్యాలు చెప్పినటువంటి వాడు మూగవాడవుతాడు. పంక్తి భేదం చేసినటువంటి వాడు, వివాహాన్ని చెడగొట్టినటువంటి వాడు మరు జన్మలో జన్మించినప్పుడు మూతికి పెదవులు ఉండవు. పుస్తకాలు దొంగిలించినటువంటి వాడు పుట్టుగుడ్డివాడిగా పుడతాడు. ఆవుని, బ్రాహ్మణుణ్ణి కాలుతో తన్నినటువంటి వాడు, మనం గతంలోనే చెప్పుకున్నాం, ఆవుని కాలుతో తన్నకూడదు. ఋగ్వేదం చాలా ఖచ్చితంగా చెప్తూ ఉన్నది, ఆవుని కాలుతో తన్నకూడదు. అలాగే బ్రాహ్మణుడిని కూడా అవమానించకూడదు, కాలుతో తనకూడదు. అలా చేసినటువంటి వాడు కుంటివాడుగా పుడతాడు.
లేదా బలహీనమైనటువంటి కాళ్ళు, ఊచకాళ్ళు ఉంటాయి చూడండి, నడవలేడు, అటువంటి కాళ్ళు ఉన్నవాడుగా పుడతాడు. కుంటివాడు అంటే కాళ్ళు లేకుండా కాదు, కాళ్ళు ఉంటాయి, ఉపయోగం ఉండదు. అబద్ధాలు చెప్పేటటువంటి వాడు, వీడు మాటలు రానివాడుగా పుడతాడు. చెప్పుడు మాటలు విన్నటువంటి వాడు చెవిటివాడై పుడతాడు. విషం పెట్టినటువంటి వాడు మాధ్యం కలిగినటువంటి వాడుగాను పిచ్చివాడుగాను జన్మిస్తాడు. ఇళ్లు తగలబెట్టినటువంటి వాడు బట్టతలవాడుగా జన్మిస్తాడు. మాంసాన్ని అమ్మినటువంటి వాడు మూల శంఖ రోగంతో ఉంటాడు. మాంసాన్ని తిన్నటువంటి బ్రాహ్మణుడు అనేక రకాలైనటువంటి రోగాలు కలిగి ఉంటాడు. రత్నాలు దొంగతనం చేసినటువంటి వాడు నీచమైనటువంటి మానవుడుగా పుడతాడు. బంగారాన్ని దొంగతనం చేసిన వాడు పిప్పిగోళ్లు కలిగిన వాడుగా పుడతాడు. రాగి, ఇత్తడి మొదలైనటువంటి ధాతువుల్ని అపహరించినటువంటి వాడు దరిద్రుడుగా పుడతాడు. అన్నం దొంగతనం చేసినటువంటి వాడు ఎలుకలుగా జన్మిస్తాడు. ధాన్యాన్ని దొంగతనం చేసిన వాడు మిడతగా జన్మిస్తాడు. నీళ్లు దొంగతనం చేస్తే చాతకపక్షిగా జన్మిస్తాడు. విషాన్ని దొంగతనం చేసిన వాడు తేలుగా పుడతాడు. కూర ఆకులు అపహరించినటువంటి వాడు నెమలిగా పుడతాడు. కస్తూరి మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాలు అపహరించినటువంటి వాడు చుంచుగా పుడతాడు. ఎలుక జాతిదే చుంచు అంటే ఇది కూడా. తేనెని అపహరించినటువంటి వాడు తేనెటీగగా పుడతాడు. మాంసాన్ని అపహరించినటువంటి వాడు గద్దగా జన్మిస్తాడు. ఉప్పును దొంగిలించినటువంటి వాడు చేవుగా పుడతాడు. చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో మాతో పాటు ఒక విద్యార్థి ఉండేవాడు, సహ విద్యార్థి. మరి అతనిలో ఏ లోపం ఉందో మాకు తెలియదు, కానీ 365 రోజులు అతని చేతుల నుంచి కాళ్ళ నుంచి విపరీతంగా నీళ్లు అలా కారిపోతూ ఉండేవి. చెమట అని మనం అంటానికి లేదు, విపరీతంగా నీళ్లు మాత్రం అట్లా చేతుల నుంచి కాళ్ళ నుంచి నీళ్లు కారిపోతూ ఉండేవి. అతను బట్టలు వేసుకుంటే 10 నిమిషాల్లో బట్టలు తడిసిపోయేవి. అతను ప్రత్యేకంగా ఆ రోజుల్లోనే నాప్కిన్ తెచ్చుకునేవాడు ఈ చేతులు కాళ్ళు తుడుచుకుంటూ ఉండటానికి. విపరీతంగా నీళ్లు అలా కారిపోతూ ఉండేవి. మాకప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, గత జన్మలో ఉప్పు మిరపకాయలు చింతపండు దొంగతనంగా చేసినట్లయితే ఇలా ఇటువంటి రోగం వస్తుంది అని. అదే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఉప్పుని దొంగతనం చేస్తే చీమగా పుడతాడు. తాంబూలము, పళ్ళు, పుష్పాలు ఇవి గనక అపహరించినట్లయితే కోతిగా జన్మిస్తాడు. బ్రాహ్మణులు ఏ పదార్థాలు వదిలిపెట్టాలో, ఏవి తినకూడదో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అటువంటి పదార్థాలు తినకూడదు, వాటిని వదిలేయాలి. గాయత్రి మంత్రాన్ని జపించనటువంటి వాడు సముద్రంలో కుంగగా పుడతాడు. ఇలా అనేక రకాలైనటువంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి దీనివల్ల మనకి తెలిసేది, మనకి చెప్పేది ఏమిటి అంటే, ఈ లోకంలో మనం గనక తప్పులు చేసినట్లయితే ఈ తప్పులన్నిటికీ కూడా మనం శిక్ష అనేది అనుభవించాలి. విపరీతమైనటువంటి శిక్షలు అనుభవించాలి. కాబట్టి ఓ మానవులారా, పుణ్యలోకాలు పొందటానికి ప్రయత్నించండి, పాపలోకాలు పొందవద్దు. ఎవరికీ తెలియదు కదా మేము పాపం చేసినట్టు అని మీరు అనుకుంటారు. కానీ నిజంగా చెప్పండి, మీ అంతరాత్మకి తెలుసు మీరు తప్పు చేశారు అని. ఎవరికో చెప్పకర్లేదు, ఎవరో చెప్పవలసిన అవసరం లేదు, ఎవరో నిరూపించవలసిన అవసరం అంతకన్నా లేదు. మీ అంతరాత్మకి తెలుసు మీరు ఏ రకమైనటువంటి పాపం చేశారు. కాబట్టి ఎవరి కళ్ళు మూసేయలేరు, ఎవరి కళ్ళు కప్పలేరు. మీరు పొరపాట్లు చేయకండి, పాపాలు చేయకండి, తప్పులు చేయకండి, ఉత్తమమైనటువంటి కర్మలు మాత్రమే చేయండి. దయా క్షమ కలిగి ఉండండి, దాన గుణము అనేది పెంపొందించుకోండి.
తనకు మాలినటువంటి దానము అనేది చేయమని ఎవ్వరూ చెప్పటం లేదు, ఎప్పుడూ చెప్పటం లేదు. నువ్వేం లక్షలు కోట్లు దానం చేయక్కర్లేదు. నీకున్నటువంటి దాంట్లో ₹1 దానం చేయి చాలు. ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు దానంగా ఇచ్చినటువంటి సొమ్ము భగవంతుడు మళ్లీ కొన్ని వేల రెట్లై దాన్ని మీకే తిరిగిస్తాడు. ఈ మాటను మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరికైనా ₹1 దానం ఇచ్చారు అంటే అది కొన్ని వేల రూపాయలు అయి మీకు మళ్లీ తిరిగి వస్తుంది. అది కూడా మీకు అవసరం ఉన్నటువంటి వాడికి గనక దానం ఇచ్చినట్లయితే మీరిచ్చినటువంటి ఆ ధనం వాడికి ఎంత ఉపయోగించిందో అన్ని వేల రెట్లు మళ్లీ మీకు ఉపయోగం అనేది కలుగుతుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూడండి. పూర్వకాలంలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని దానగుణం ఉంది పాపం, కానీ ధనం లేదు. అందుకని తనకు వచ్చినటువంటి ధనంతోనే తోటకూర కాడలు వీటిని కొని అవి దానం ఇస్తూ ఉండేవాడు. ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి దానం ఇచ్చేవాడు. ఈ తోటకూర కాళ్ళ దానం ఇచ్చేవాడు. ఈ దానం చేయటం వల్ల అతని యొక్క సిరి సంపద ధనధాన్యాలు విపరీతంగా పెరిగిపోయినాయి. కోటీశ్వరుడు అయిపోయాడు. కానీ అతని దానం ఇవ్వటం అనేది మానలా. తోటకూర కాళ్లే దానం ఇస్తున్నాడు. ఇంకో పదార్థం ఏది ఇవ్వటల్లా. ఇప్పుడు ఇచ్చేటప్పుడు అంతకింత అయింది, ఇంతకి ఎంత అవును అని అంటూ దానం ఇస్తున్నాడు. అంటే ఏమీ లేనటువంటి స్థితిలో తోటకూర కాడలు నేను దానం ఇచ్చాను, ఇప్పుడు నేను కోటీశ్వరుడిని అయ్యాను, మళ్ళీ ఇప్పుడు ఈ దానం ఇస్తున్నాను కదా, ఇంతకు ఎంత అవును, మళ్ళీ ఇంకా ఎన్ని కోట్ల డబ్బులు వస్తాయో, నాకు ఎంత ధనవంతుడిని అవుతాను అనే ఆనందంతో ఈ దానం ఇస్తూ ఉన్నాడు. ఒక రోజున సాక్షాత్తు పరమేశ్వరుడే ఒక బ్రాహ్మణుడి వేషంలో వచ్చాడు. ఇతను దానం ఇచ్చాడు ఈ తోటకూర కాళ్ళు. ఆయన తీసుకున్నాడు. ఇస్తూ ఉన్నప్పుడు ఈ బ్రాహ్మణుడు చెప్పాడు, అంతకింత అయింది, ఇంత ఎంత అవును అని ఈ తోటకూర కాళ్ళు ఆయన చేతుల్లో పెట్టాడు. ఆ బ్రాహ్మణుడు ఒక్క క్షణం అక్కడ ఆగి, ఇంతకు అంతే అవుతుంది అన్నాడు. ఈయన అవాక్కైపోయి ఏమిటి అన్నాడు. అంతకింత అయింది, ఇంతకి అంతే అవుతుంది అన్నాడు. అంటే ఏమీ లేనటువంటి స్థితిలో నువ్వు తోటకూర కాళ్ళలు దానం ఇచ్చావు, నీకు కోట్ల రూపాయలు వచ్చినాయి. కోట్ల రూపాయలు నీకు ధనం వచ్చినప్పటికీ మళ్లీ నువ్వు తోటకూర కాళ్లే దానం ఇస్తూ ఉన్నావు. కాబట్టి నువ్వు నీ యొక్క సహజమైనటువంటి స్థితి ఏమీ లేనటువంటి స్థితికే పెడతావు. ఇంతకి అంతే అవుతుంది, మళ్లీ పూర్వ స్థితికే నువ్వు చేరతావు. నీ దగ్గర ఉన్నటువంటి ధనధాన్యాలు మొత్తం పూర్తిగా పోతాయి. మళ్లీ నీ అసలు స్థితి, నీ ఒరిజినల్ స్టేటస్ ఏదైతే ఉన్నదో దానికే పెడతావయ్యా అని ఆ పరమేశ్వరుడు ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి మనం ఇచ్చే దానం ఎప్పుడూ కూడా మన తాహతకు తగినట్టు ఉండాలి. నీ దగ్గర ధనం లేకపోతే ₹1 దానం ఇవ్వు, అంతవరకు బాగుంది. నువ్వు కోటీశ్వరుడు అయినప్పుడు నువ్వు ₹1 దానం ఇవ్వక్కల, నువ్వు ₹10 దానం ఇవ్వు. నీ శక్తిని బట్టి ఈ దానం అనే ఇచ్చేయి. కొన్ని చేయకూడనటువంటి పనులున్నాయి, అవి చేయకూడదు. రాజుగారి భార్యతో గాని, తల్లితో గాని, తల్లి వరుస అయ్యే వాళ్లతో గాని, గురు పత్నితో గాని సంగమము అనేది చేయకూడదు. ఈ నిష్కృతి లేనటువంటి పాపాలు. బ్రాహ్మణుణ్ణి, గోవుని హత్య చేయకూడదు, భ్రూణ హత్య చేయకూడదు. ఇవి నిష్కృతి లేనటువంటి పాపాలు. వీళ్ళకి ఎటువంటి శిక్షలు పడతాయి అంటే మనం చెప్పడానికి కూడా లేవు. అటువంటి భయంకరమైనటువంటి శిక్షలు పడతాయి, సామాన్యంగా కాదు. ఈ విషయాలన్నీ మీకు ఇంత గట్టిగా మళ్లీ మళ్లీ పదే మీకు ఎందుకు చెప్తున్నాము అంటే, ఈ ఉపన్యాసం అన్నటువంటి వాళ్ళు కనీసం ఒక్కళ్ళైనా సరే ఆ పాపాలు చేయటం మానేస్తారు అని. పుణ్యకార్యం చేయకపోయినా పర్వాలేదు, ముందు పాపకార్యం చేయటం మానేయండి. కొంత పుణ్యం వచ్చేస్తుంది. మీరు పాపం చేయలేదు కాబట్టి కొంత పుణ్యం వస్తుంది. అందుకని సాధ్యమైనంత వరకు ఇతరులకి ఎప్పుడూ కూడా సహాయం చేయటానికే ప్రయత్నం చేయండి. అంతే తప్పించి ఏ రకంగానూ కూడా పాపం చేయటానికి ప్రయత్నం చేయవద్దు.
అనే విషయాన్ని మీకు పదే 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 చెబుతూ ఈ ఉపన్యాస లహరిని ఇంతటితో పూర్తి చేస్తూ ఉన్నాను. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సతు.